హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే కెరీర్ పాయింట్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏబిపిఎస్సి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీకు ఉపయోగపడేటువంటి జనరల్ స్టడీస్ క్లాసెస్ని అయితే ఈ వీడియోలో మనము చూడబోతున్నామండి. సో ఈరోజు నుంచి డైలీ కంటిన్యూస్గా మన ఛానల్లో ఈ యొక్క జనరల్ స్టడీస్ క్లాసెస్ అయితే మీకు అప్లోడ్ చేయడము జరుగుతుంది. సో స్టాండర్డ్ బుక్స్ నుంచి మీకు ప్రిపేర్ చేసి ఈ యొక్క బిట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నానండి. సో కంపల్సరీగా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్గా చెప్పుకోవచ్చండి వీటిని. సో ముందుగా మనము ఈ యొక్క ఫస్ట్ క్లాస్లో పౌరసత్వము అనేటువంటి టాపిక్ పైన క్వశ్చన్స్ని అయితే చూడబోతున్నామండి. సో క్వశ్చన్స్ వచ్చేసి మనకి టాపిక్ వైజ్గా ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వైజ్గా మీకు బిట్ వైజ్గా ప్రొవైడ్ చేయడము జరుగుతుంది. సో ముందుగా ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసేద్దాం. క్రింది వాటిలో పౌరసత్వానికి సంబంధించి సరి అయిన అంశాలను గుర్తించండి. సో మనకిచ్చినటువంటి వాటిని ఒకసారి చదివేద్దాం. సిటిజన్షిప్ అనే పదము లాటిన్ భాషలోని సివిస్, సివిటాస్ అనే పదాల నుంచి ఆవిర్భవించింది. సిటిజన్షిప్ అనే పదము గ్రీకు భాషలోని సివిస్, సివిటాస్ అనే పదాల నుంచి ఉద్భవించింది. సివిస్ అంటే పౌరులు అని అర్థము, సివిటాస్ అంటే రాజ్యము అని అర్థము. సో వీటిల్లో మనకి సరి అయినది ఏది అని చూసినట్లయితే ఇక్కడ ఆప్షన్ ఏ ఏదైతే ఉందో మనకి ఇది సరిగ్గానే ఉందండి. ఆప్షన్ బి మాత్రము తప్పుగా ఇవ్వడం జరిగింది. ఆప్షన్ సి, ఆప్షన్ డి సరిగ్గా ఉన్నాయి. సో అనగా ఇచ్చినటువంటి వాటిల్లో ఏ, సి, డి సరిగ్గా ఉన్నాయి కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రాచీన కాలంలో ఏ దేశస్థులు పౌరసత్వానికి అత్యధిక ప్రాధాన్యము ఇచ్చారు? ఆన్సర్ ఆప్షన్ 1 గ్రీకులు. గ్రీకు దేశస్థులు పౌరసత్వానికి అత్యధిక ప్రాధాన్యము ఇచ్చారు. నెక్స్ట్ వన్, ఉత్తమ పౌరులు ఉత్తమ సమాజ నిర్మాణానికి తోడ్పడతారు అని ఎవరు పేర్కొన్నారు? ఆన్సర్ ఆప్షన్ 2 అరిస్టాటిల్. నెక్స్ట్, ఈ క్రింది అంశాల్లో సరైనవి ఏవి? క్రింది అంశాల్లో సరైనవి ఏవి? ఆన్సర్ చూసినట్లయితే సో మనకి ఇచ్చిన అంశాలను ఒకసారి చదివిద్దాము. పౌరసత్వం అనేది ఒక దేశ పౌరుడికి ఉన్న చట్టబద్ధమైన గుర్తింపును తెలుపుతుంది. ఒక దేశంలోని ప్రజలను పౌరులు, విదేశీయులుగా పేర్కొంటారు. పౌరులు, విదేశీయులకు రాజకీయ హక్కులు లభిస్తాయి. పౌరులకు మాత్రమే రాజకీయ హక్కులు లభిస్తాయి. సో వీటన్నింటిలోకెల్లా సరి అయినది ఏది అని చూసినట్లయితే ఏ, బి అలాగే డి. ఏ, బి, డి అనేవి మనకి సరిగ్గా ఉన్నాయి. ఆప్షన్ సి ఏదైతే ఉందో పౌరులు, విదేశీయులకు రాజకీయ హక్కులు లభిస్తాయి అనేది తప్పుగా ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ కనుక చూసినట్లయితే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలో పౌరసత్వానికి సంబంధించి వివరణ ఎక్కడ ఉంది? ఆన్సర్ సో ఇక్కడ మనము ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 4 అండి. ఇచ్చినటువంటివన్నీ ఒకసారి చదివేద్దాము. 1వ భాగం ఆర్టికల్స్ 4 నుండి 11 వరకు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ 1వ భాగము ఆర్టికల్స్ 2 నుండి 10 వరకు. 2వ భాగము ఆర్టికల్స్ 3 నుంచి 10 వరకు. 2వ భాగము ఆర్టికల్ 5 నుంచి 11 వరకు. సో మనకి సరి అయిన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. 2వ భాగం ఆర్టికల్ 5 నుంచి 11 వరకు అనేది ఇక్కడ భారత రాజ్యాంగంలో పౌరసత్వానికి సంబంధించి వివరణ అయితే ఉందండి. నెక్స్ట్, పౌరసత్వానికి సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి? భారత్లో ఉన్న ఏక పౌరసత్వం అనే భావనకు స్ఫూర్తినిచ్చిన దేశము బ్రిటన్. నెక్స్ట్, పౌరసత్వం అనే అంశం కేంద్ర జాబితాలోనిది. నెక్స్ట్, భారతీయ పౌరులకు ద్వంద్వ పౌరసత్వము అమల్లో ఉంది. నెక్స్ట్, భారతీయ పౌరులందరికీ ఏక పౌరసత్వం మాత్రమే అమల్లో ఉంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఏ, బి, డి. సో ఇక్కడ భారత్లో ఉన్నటువంటి ఏక పౌరసత్వం అనేటువంటి భావనకు స్ఫూర్తినిచ్చిన దేశం బ్రిటన్ అనేది సరి అయినదే. పౌరసత్వం అనే అంశం కేంద్ర జాబితాలోనిది అనేది కూడా సరి అయినదే. నెక్స్ట్, భారతీయ పౌరులందరికీ ఏక పౌరసత్వం మాత్రమే అమల్లో ఉంది అనేది కూడా సరి అయినదే. సో ఇవన్నీ సరైనవే కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ దేశ పౌరులకు ద్వంద్వ పౌరసత్వము డ్యువల్ సిటిజన్షిప్
అమల్లో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 స్విట్జర్లాండ్, అమెరికా. నెక్స్ట్ 2019 అక్టోబర్ ముందు వరకు మన దేశంలో ఏ రాష్ట్ర పౌరులకు ద్వంద్వ పౌరసత్వము అమల్లో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ వన్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 5 ప్రకారము ఏ తేదీ కంటే ముందు భారతదేశంలో జన్మించి స్థిర నివాసం కలిగిన వారందరూ భారతీయ పౌరసత్వం పొందేందుకు అర్హులు అని నిర్దేశించారు? ఆన్సర్ ఆప్షన్ 2 1950 జనవరి 26. నెక్స్ట్ వన్, దేశ విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి భారత్కు వలస వచ్చిన వారు 1948 జూలై 19 లోపు భారతీయ కమిషనరేట్లో పేరు నమోదు చేసుకుంటే భారతీయ పౌరసత్వం లభిస్తుందని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ నిర్దేశిస్తుంది? సో క్వశ్చన్ మీకు అర్థం కాకపోయినట్లయితే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. దేశ విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి భారత్కు వలస వచ్చిన వారు 1948 జూలై 19 లోపు భారతీయ కమిషనరేట్లో పేరు నమోదు చేసుకుంటే భారతీయ పౌరసత్వం లభిస్తుందని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ నిర్దేశిస్తుంది? ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 1 అండి. ఆర్టికల్ 6 అనేది మనకి ఈ యొక్క నిబంధన అయితే నిర్దేశిస్తుంది. నెక్స్ట్ వన్, 1950 జనవరి 26 లోపు ఒక వ్యక్తి విదేశాల్లో జన్మించినప్పటికీ అతడి తల్లిదండ్రుల్లో ఎవరైనా అప్పటికే భారతీయ పౌరులుగా ఉంటే విదేశాల్లో జన్మించిన ఆ వ్యక్తి కూడా భారతీయ పౌరసత్వం పొందేందుకు అర్హులు అని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది? ఆన్సర్ ఆప్షన్ 1 ఆర్టికల్ 5 పేర్కొంటుందండి. నెక్స్ట్ వన్, భారతదేశ పౌరులు ఎవరైనా విదేశీ పౌరసత్వాన్ని స్వీకరిస్తే వారు సహజంగానే భారతీయ పౌరసత్వాన్ని కోల్పోతారని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ నిర్దేశిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 ఆర్టికల్ 9 అండి. నెక్స్ట్ వన్, మన దేశంలో పౌరసత్వానికి సంబంధించిన శాసనాలను రూపొందించే అత్యున్నత అధికారం ఎవరికి ఉంటుంది? ఇంపార్టెంట్ బిట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 1 పార్లమెంట్కి ఉంటుంది. నెక్స్ట్, భారతీయ పౌరసత్వం శాశ్వతత్వాన్ని కలిగి ఉంటుందని భారతీయుడు ఎప్పటికీ భారతీయుడేనని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది? ఆన్సర్ ఆప్షన్ 3 ఆర్టికల్ 10 10వ ఆర్టికల్ పేర్కొంటుంది. నెక్స్ట్ వన్, మన దేశ పార్లమెంట్ భారత పౌరసత్వ చట్టాన్ని ఎప్పుడు రూపొందించింది? ఆన్సర్ ఆప్షన్ 4 1955. మన దేశ పార్లమెంటు భారత పౌరసత్వ చట్టాన్ని 1955 రూపొందించింది. నెక్స్ట్, జన్మస్థలం ఆధారంగా పౌరసత్వాన్ని పొందడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 జస్ సోలీ అంటారు. నెక్స్ట్, రక్త సంబంధం ఆధారంగా పౌరసత్వాన్ని పొందడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 జస్ సాంగ్వినాస్ అంటారు. నెక్స్ట్ వన్, భారత పౌరసత్వ చట్టం 1955 ప్రకారం పౌరసత్వాన్ని ఎన్ని రకాల పద్ధతుల ద్వారా పొందవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 1 5 రకాల పద్ధతుల ద్వారా పొందవచ్చండి. నెక్స్ట్, ప్రవాస భారతీయులకు ద్వంద్వ పౌరసత్వం కల్పించాలని ఏ కమిటీ సిఫార్సు చేసింది? ఆన్సర్ ఆప్షన్ 3 ఎల్ఎం సింఘ్వి కమిటీ. నెక్స్ట్, 1986లో ఏ ప్రధాని కాలంలో భారత పౌరసత్వ చట్టాన్ని సవరించారు? ఆన్సర్ ఆప్షన్ 2 రాజీవ్ గాంధీ. నెక్స్ట్, మన దేశంలో 2003లో ఎన్ని దేశాల్లోని ప్రవాస భారతీయులకు ద్వంద్వ పౌరసత్వము కల్పించారు? ఆన్సర్ ఆప్షన్ 1 16. మన దేశంలో 2003లో 16 దేశాల్లోని ప్రవాస భారతీయులకు ద్వంద్వ పౌరసత్వము కల్పించారు. నెక్స్ట్ వన్, 2006లో క్రింద పేర్కొన్న ఏ దేశాల్లోని ప్రవాస భారతీయులకు మినహా మిగిలిన అన్ని దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులకు ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పించారు? ఆన్సర్ ఆప్షన్ 4 పాకిస్తాన్, బంగ్లాదేశ్. నెక్స్ట్, పౌరసత్వానికి సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి?
భారత పౌరసత్వ చట్టం 1955 ప్రకారము భారతీయ పురుషుడిని వివాహం చేసుకున్న విదేశీ మహిళ భారతీయ పౌరసత్వాన్ని పొందడానికి అర్హురాలు. నెక్స్ట్, సహజీకృతం ద్వారా విదేశీయులు భారతదేశ పౌరసత్వాన్ని పొందాలంటే వారు భారత్లో 10 సంవత్సరాల స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని ఉండాలి. నెక్స్ట్, రక్త సంబంధం ద్వారా విదేశీయులు భారతదేశ పౌరసత్వాన్ని పొందాలంటే వారు భారత్లో 3 సంవత్సరాలు స్థిర నివాసులై ఉండాలి. నెక్స్ట్, సహజీకృతం ద్వారా భారతీయ పౌరసత్వాన్ని పొందాలనుకునే విదేశీయులు రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పేర్కొన్న ఏదైనా భారతీయ భాషలో ప్రావీణ్యము పొంది ఉండాలి. సో వీటన్నిటిలోకెల్లా మనకి సరి అయినది ఏది అని చూసినట్లయితే ఫస్ట్ వన్ ఆప్షన్ ఏ మనకి సరిగ్గానే ఉండడం జరిగింది. నెక్స్ట్ ఆప్షన్ బి కూడా సరిగ్గానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ డి సరిగ్గా ఉంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ సి మాత్రము తప్పుగా ఉంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఏ బి డి మనకి సరిగ్గా ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది అంశాల్లో సరైన జవాబును గుర్తించండి. పిఐఓ అంటే పర్సన్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్, ఓసిఐ అంటే ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, ప్రతి సంవత్సరము జనవరి 9న ప్రవాస భారతీయుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 2002 నుంచి మన దేశంలో ప్రవాస భారతీయుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సో వీటన్నింటిలోకెల్లా మనకి సరి అయిన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఏబిసి. సో పిఐఓ అంటే పర్సన్ ఆఫ్ ఇండియా ఆరిజిన్, ఓసిఐ అంటే ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా. ప్రతి సంవత్సరం జనవరి 9న ప్రవాస భారతీయుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. సో ఇవి 3 మనకి సరిగ్గా ఉన్నాయి. నెక్స్ట్ వన్, భారత పౌరసత్వ చట్టం 1955 ప్రకారము క్రింది వాటిలో ఏ మార్గం ద్వారా భారత పౌరసత్వాన్ని కోల్పోవచ్చు? ఆన్సర్, సో ఒకసారి చదివేద్దాము. టెర్మినేషన్, నెక్స్ట్ అనివార్యమైన రద్దు, తాత్కాలిక రద్దు, స్వచ్ఛందంగా వదులుకోవడము. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఏబిడి అంటే టెర్మినేషన్. నెక్స్ట్ అనివార్యమైన రద్దు డిప్రివేషన్, డి స్వచ్ఛందంగా వదులుకోవడము. సో ఇవి మాత్రమే మనకి ఇక్కడ సరి అయినటువంటి అంశాలండి. క్రింది వాటిలో ఈ మార్గాల ద్వారా భారత పౌరసత్వాన్ని కోల్పోవచ్చు. నెక్స్ట్, పిఐఓ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్కు సంబంధించి క్రింది వాటిలో సరైన జవాబును గుర్తించండి. సో చూసేద్దాం. ఈ కార్డును 1999లో ప్రవేశపెట్టారు. ఈ కార్డు పొందిన ప్రవాస భారతీయులు భారత్లో 15 సంవత్సరాలు స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవచ్చు. ఈ కార్డును భారతీయ పౌరులు కూడా పొందవచ్చు. ఈ కార్డును పొందాలనుకునే ప్రవాస భారతీయులు పెద్దలు 15,000, పిల్లలు 7,500 రూపాయలు చెల్లించాలి. సో ఆన్సర్ చూసినట్లయితే మనకి ఆప్షన్ ఏ సరి అయినదే, ఆప్షన్ బి కూడా సరి అయినదే, నెక్స్ట్ ఆప్షన్ డి కూడా మనకి సరిగ్గానే ఉంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఏబిడి. నెక్స్ట్ వన్, మన దేశంలో ప్రవాస భారతీయ మంత్రిత్వ శాఖ పేరును విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖగా ఎప్పుడు మార్చారు? మినిస్ట్రీ ఆఫ్ ఓవర్సీస్ ఇండియన్ అఫైర్స్గా ఎప్పుడు మార్చారు? ఆన్సర్ ఆప్షన్ 2 2004వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, ఓసిఐ ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా, పిఐఓ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ కార్డులు కలిగిన వారందరినీ 2016 నుంచి ఏ కార్డు హోల్డర్గా మార్చారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఓసిఐ ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియాగా మార్చారు. నెక్స్ట్ వన్, భారత పౌరసత్వ చట్టం 1955 ప్రకారము పౌరసత్వాన్ని పొందే మార్గాల్లో సరైనవి ఏవి? ఆన్సర్, సో ఇచ్చినవి ఒకసారి చదివేద్దాము. జన్మతః పౌరసత్వము నమోదు ద్వారా పౌరసత్వము, జన్మతః పౌరసత్వము, నమోదు ద్వారా పౌరసత్వము, సహజీకృతం ద్వారా పౌరసత్వము,
వారసత్వ రీత్యా పౌరసత్వము భారత భూభాగంలో శాశ్వతంగా కలిసిన విదేశీ భూభాగ ప్రజలు. సో సరైన ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 4 అండి. సో మనకి ఇచ్చినవన్నీ కూడా ఇక్కడ ఏవైతే మనకి పౌరసత్వాన్ని పొందే మార్గాల్లో ఇచ్చినవన్నీ కూడా సరి అయినటువంటి మార్గాలే. సో ఆన్సర్ ఆప్షన్ 4 ABCD అనేది సరి అయింది. నెక్స్ట్, పౌరసత్వ సవరణ చట్టం 2019 ప్రకారము దీన్ని కట్ ఆఫ్ తేదీగా నిర్దేశించారు. ఆన్సర్ ఆప్షన్ 1 2014 డిసెంబర్ 31. నెక్స్ట్ వన్, పౌరసత్వ సవరణ చట్టం 2019లో పేర్కొన్న మతాల జాబితాలో లేని దాన్ని గుర్తించండి. పౌరసత్వ సవరణ చట్టం 2019లో పేర్కొన్న మతాల జాబితాలో లేని దాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 ఇస్లాం, జొరాస్టర్. సో ఇవి మనకి ఈ యొక్క 2019లో పేర్కొన్న మతాల జాబితాలో లేనివి అండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈ యొక్క క్లాస్ ఫస్ట్ క్లాస్ అయితే మనకి ఈ విధంగా అయితే పాయింట్ వైజ్గా మనకి క్వశ్చన్స్ అయితే చూసాం కదా. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏ సబ్జెక్ట్కి సంబంధించి క్లాసెస్ కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఇప్పటికే మెంటల్ అబిలిటీ క్లాసెస్ కానివ్వండి, ఇంగ్లీష్ రీజనింగ్ క్లాసెస్ కానివ్వండి, సో క్లియర్ కట్గా మ్యాథమెటిక్స్ క్లాసెస్, యాప్టిట్యూడ్ క్లాసెస్ క్లియర్గా అందించడం జరిగింది. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలనుకున్న వారు క్లిక్ చేసి ఆ యొక్క క్లాసెస్ని కూడా వాచ్ చేయవచ్చండి. సో ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.